ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 26వ వచనములో, చూడుడి నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. చాలు. సహజముగా శాపాన్ని ఎవరు కోరుకోరు. ఎవరు కోరుకున్న దీవెన, ఆశీర్వాదము, బాగుండాలి, కలిసి రావాలి, ఇలాంటి వాటినే మనం కోరుకుంటాము. కానీ విచిత్రం ఏంటంటే, మనము కోరుకున్నటువంటి వాటిని మనం పొందుకోలేకపోతున్నాం. మనం ఇష్టపడినటువంటి శాపమే మన మీదకు వస్తూ ఉంది. శాపాలు చాలా రకాలు ఉన్నాయి. ఒకటేమో మనుషులు అనుకుంటారు, డబ్బులు, ఆస్తి, అంతస్తు బాగా ఉంటే శాపము లేదేమో అనుకుంటాం. అది పొరపాటు. ఆస్తి, డబ్బు అన్నీ ఉన్నా అనుభవించలేకపోవడం ఒక శాపం. ఆస్తి, అంతస్తు సమస్తమున్నా పొద్దాక గొడవలు, సమస్యలు, అసమాధానములు, కొట్టుకోవడము, కోర్టుల చుట్టూ తిరగడం అదొక శాపం. ఆస్తులు, డబ్బులు, అంతస్తు అన్నీ ఉన్నప్పటికీ పిల్లలు అంగవైకల్యంగా పుట్టడం, వ్యాధులతో బాధపడడం, పొద్దాక హాస్పిటల్ చుట్టూ తిరగడం మరొక శాపం. అన్నీ ఉన్నప్పటికీ కూడా కొడుకులు, కూతుళ్ళు తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళని దుఃఖపెట్టి, వాళ్ళని ఏడిపించి, అలాగా నానా యాగి చేయడం అదొక శాపం. శాపం అంటే కేవలం డబ్బు, ఆదాయము లేకపోతేనే అని కాదు, అది కూడా శాపమే. శాపం అంటే అన్ని రకాల విధాలుగా మన మీద పనిచేస్తూ ఉంటుంది శాపం. హల్లెలూయా. అందుకనే ఎవరి మీదకు శాపం వస్తుంది, లేక శాపము మన మీదకు రావడానికి కారణాలు ఏంటి, అది ఈరోజు మనము నేర్చుకునే విషయం. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చాలామంది నా దగ్గరికి వచ్చి, పాస్టర్ల దగ్గరికి వచ్చి చెప్పేటువంటి మాట ఏంటంటే, అయ్యా మేము చాలా కష్టపడుతున్నాం, పనిచేస్తున్నాం, అసలు కలిసి రావట్లేదయ్యా అని చెప్తా ఉంటారు. అది ఒక శాపం. కొంతమంది ఏమో పద్దాక కష్టపడుతూనే ఉంటారు, పద్దాక శ్రమ పడుతూనే ఉంటారు, కానీ 10 రూపాయలు మిగిలినట్టుగా కానీ, దాచుకున్నట్టుగా కానీ, సంతోషంగా అనుభవిస్తున్నట్టుగా కానీ ఉండదు. కొంతమందికి చక్కని భార్య ఉంటుంది, కానీ భార్యతో భర్త సంతోషపడే ఆ యోగ్యం అనేది వాళ్ళకు ఉండదు. కొంతమంది మంచి భర్తను కలిగి ఉంటారు, భర్తతో టైం స్పెండ్ చేయడం కానీ, భర్తతో ప్రయాణాలు చేయడం కానీ, సంసారం ఆ యోగ్యత అనేది కానీ అనుభవించలేని శాపం. మరికొంతమంది ఎప్పుడు ఆలోచన చేస్తూ, ఎప్పుడు ఏడుస్తూ, ఎప్పుడు పోగొట్టుకున్నట్లుగా ఉండడం, ఎప్పుడు ఏదో మిస్ అయినట్టుగా ఉండడం, ఏదో కొరతగా ఉన్నట్లుగా కదిలిస్తే చాలు మూడిగా ఉండి, ఏముందలేమ్మా, ఏం చేస్తావులేమ్మా, ఏదోలేమ్మా, అలా జరుగుతుంది, అట్లా ఎప్పుడు అలాంటి డిసప్పాయింట్ మాటలు మాట్లాడుతా అదొక శాపం. మరి కొంతమంది ఆత్రం ఎక్కువగా ఉంటుంది, కానీ ఏది కూడా సంపాదించుకున్నట్టు ఉండదు. అవన్నీ శాపాలే. తర్వాత పిల్లలు అంగవైకల్యంతో పుట్టడం, మూతి వంకర, ముక్కు వంకర, కాళ్ళు పక్క తిరిగిపోవడం, ఆ తర్వాత దాన్ని ఏమంటారు, పోలియో లాగా రావడం, చిన్న వయసులోనే
చాలా వ్యాధిగ్రస్తులు అయిపోవడం అదొక శాపం. కొంతమంది పెళ్ళైన తర్వాత కొద్ది నెలల్లో రోజుల్లో విడిపోతారు, అదొక శాపం. కొంతమందికి పెళ్ళి అసలు సెట్ అవ్వదు, ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేయని, అబ్బాయిలైనా అమ్మాయిలైనా పెళ్ళం వెళ్ళిపోతా ఉంటుంది. చాలామంది చెబుతుంటారు ఇప్పటికీ. ఒక్కొక్కడు మొన్న ఒక అబ్బాయి చెప్తున్న 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంట. ఒక ఏ పెళ్ళం ఉండలేదంట అతని కాడ. అదంతా శాపం. ఈ శాపము మనం మోస్తా ఉన్నాం. ఈ శాపానికి బాధ్యులు వేరే, కానీ అనుభవిస్తుంది మనం. ఇలాగ రకరకములైనటువంటి శాపాలు. ఇవన్నిటికీ కారణం ఏమిటి? ఎందుకు అలాంటి శాపం మన మీదకి వస్తుందో మనం కొన్ని మాటలు విందాం. చాలా కారణాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. చూద్దాం. సామెతల గ్రంథం ఇప్పుడు చదవండి, 3వ అధ్యాయము 33వ వచనం. సామెతల గ్రంథం 3:33. భక్తిహీనుల ఇంటి మీదకు శాపము వచ్చును. అదండి, ఎవరి మీదకు వస్తుందంటే శాపం చెప్పాలి. భక్తిహీనుల ఇంటి మీదకు శాపము వచ్చును. ఏమొచ్చును? శాపం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. భక్తిహీనుల ఇంటి మీదకు శాపమొచ్చును. అది భక్తిహీనత అంటే ఏంటి? ఇప్పుడు హెచ్చరికలు విన్నారుగా మీరు. పరిచర్య ఉన్నట్లుగా నువ్వు గుర్తించి కూడా పరిచర్య చేయడానికి నీ యొక్క శరీరాన్ని వంచలేనటువంటి భక్తిహీనత. సంఘములో నీ ఒక సభ్యురాలు అయి ఉండి సంఘములో నీ బాధ్యత ఏమిటో తెలిసి కూడా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే ఆ భయం లేని స్థితే నీ భక్తిహీనత. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలనే విషయం తెలిసి నీ కుటుంబంలో ఉన్న సమస్యలు నువ్వు గుర్తించి కూడా నీకు లేచి ప్రార్థన చేయాలన్న విషయం పూర్తిగా అవగాహన ఉండి కూడా భయం లేకుండా నువ్వు ప్రవర్తించడమే నీ భక్తిహీనత. ఎందువల్ల నీ కుటుంబంలో అల్లర్లు జరుగుతున్నాయో, ఎందువల్ల పద్దాక మీరు భార్య భర్తలు కీర్చులాడుకుంటున్నారో, ఎందువల్ల నీ భర్తకు నీ మీద అనుమానం కలుగుతుందో, అదంతా నీకు తెలిసినప్పటికీ కూడా నీవు హృదయాన్ని కఠినపరుచుకొని సరి చేసుకోలేకపోవడం భక్తిహీనత. హల్లెలూయా. భక్తిహీనత ఇంకొక సరైన నిర్వచనం ఏంటంటే, దీనితో పాటుగా భక్తి చేస్తున్నామనే భ్రమలో బ్రతికి భక్తిలో ఉన్నటువంటి శ్రేష్టతను రుచిని అనుభవించకపోవడం భక్తిహీనత. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి చేస్తున్నామనే భ్రమ ఉంటుంది. నేను బైబిల్ చదువుతున్నాను, భక్తి చేస్తున్నానని, కానీ హృదయంలోకి మాత్రం దాన్ని పానీయరు. హృదయంలోకి దేవుని మాటలు పోతే నీ హృదయంలో దాగినటువంటి దాన్ని నువ్వు వదిలిపెట్టాల్సి వస్తుందని చెప్పి హృదయంలోకి వాక్యానికి పోనీయకుండా నువ్వు భౌతికంగా, అంటే ఎలాగంటే ఒక లాంటి యంత్రం లాగా రావాలి. కాబట్టి ఇప్పుడు మన వాచ్ ఉంది, అది ఒక యంత్రం తిరుగుతూ ఉంటుంది. దానికి బ్యాటరీ వేసేస్తే మనం దానికి ఏం చెప్పాల్సిన వల్ల తొందరగా 11:30 అవునుగాక అని చెప్పాల్సిన పని లేదు, అది అవుతుంది. అలాగా ఆదివారం రావాలి కాబట్టి రావడం, బుధవారం ఉపవాసం ఉండాలి కాబట్టి ఉండడం, బైబిల్ పట్టుకొని రావాలి కాబట్టి పట్టుకొని రావడం, ఇదంతా కూడా నీకు తృప్తిని కలిగించే భ్రమలాంటి భక్తి. అది హృదయంలోకి పోకపోతే అది భక్తిహీనత. హల్లెలూయా. భక్తిహీనత లక్షణాలు చెప్పాను ఒకసారి, అవి కనుక మీరు చూసుకోగలిగితే ఇప్పుడు భక్తిహీనులు ఎవరో నీకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ మీదకి ఏముంటుందంట? శాపం ఉంటుంది. ప్రియులారా, అందుకే నేను సీరియస్గా చెప్పేది ఏంటో తెలుసా? సీరియస్గానండి. మీలో కొంతమంది 40 సంవత్సరాలు ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉన్నారు. మన దగ్గరకు రాని లేదా వేరే చోటకైనా అనుభవం ఉండని, అది వేరే సంగతి. 30 సంవత్సరాలు ప్రార్థన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు.
20 సంవత్సరాలు ప్రార్థన అనుభవం గల వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి ఆశీర్వాదము కానీ, ఎదుగుదల కానీ, తర్వాత పిల్లల భవిష్యత్తులో ఒక దీవెనకరమైన పరిస్థితులు కానీ అసలు కనపడవు. కారణం ఏంటంటే వాళ్ళు ఎంతకాలం చర్చికి ఒక నా వాచ్ లాగా తిరగాలి కాబట్టి తిరిగినట్లుగా వాళ్ళు రావడం పోవడమే కానీ ఫలాలు లేని జీవితం. నిజంగా చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు చెప్తాము, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీవు దేవుని మందిరానికి వచ్చావంటే, దేవుని సన్నిధిలో కూర్చున్న తర్వాత, నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత, నువ్వు నిజమైన క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నువ్వు ఉండగలిగితే నీకు మించిన ఐశ్వర్యము, నీకు మించిన ఆనందము, నీకు మించినటువంటి సమృద్ధి నీ ఇళ్ళ పక్క కాదు కదా, ఈ గ్రామంలో కూడా ఉండటానికి లేదు. హల్లెలూయా. అలా కాకుండా రివర్స్లో నువ్వు నీ లైఫ్ ఉందంటే ఎక్కడో భక్తిహీనత నీ లోపల దాగి ఉంది. ఆ భక్తిహీనత ఏమిటో నువ్వు గుర్తించకపోతే నీ లైఫ్ అంతా అలాగ వేస్ట్ అయిపోయింది. నీ లైఫ్ అంతా అలాగ వేస్ట్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తిహీనుల మీదకి దేవుని యొక్క శాపము వచ్చును. 2వ పాయింట్ చూస్తాను. అదే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. వేకువనే లేచి 27వ అధ్యాయము 14వ వచనమా. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ఏందంట? వేకువనే లేచి, ఉదయాన్నే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించే దీవెన వానికి శాపముగా ఎంచబడును. ఎందుకని? మరి దీవిస్తున్నాడుగా. రాత్రి ఏం చూసాం? మనం దీవిస్తే దీవెనేం వస్తుంది, శపిస్తే శాపం వస్తుంది అని రాత్రి చూసాం కదా. ఇతరులు బాగుండాలని కోరుకుంటే మనం కూడా బాగుంటాం అని అన్నట్లుగా చెప్పాను కదా. మరి ఇప్పుడు ఉదయాన్నే లేచి అతను దీవిస్తున్నాడు తన స్నేహితుడిని. మరి ఎందుకని శాపంగా మారుతుంది అంటే, ఉదయాన్నే లేచి దేవుణ్ణి స్తుతించకుండా, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయకుండా, ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో మోకరించకుండా నీవు నీ స్నేహితులను దీవించడం వల్ల, లేక నీ యొక్క ఇంటి వారిని దీవించటం వల్ల అది దీవెనగా మారదు, కానీ అది శాపంగా మారుతుంది. హల్లెలూయా. అంటే నువ్వు స్వార్థపరుడు అన్నమాట. ఉదయాన్నే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి ఒక మాట చెప్తాను చూడండి. ఉదయాన్నే ఎవరైతే ప్రార్థన చేయకుండా పనులు ప్రారంభిస్తారో వాళ్ళు ఎప్పటికీ అభివృద్ధి చెందరు. ఉదయాన్నే నువ్వు ఏ పనన్నా చేయగాక, ఆ పని దేవుని పనితో ప్రారంభం కాకుండా నీవు ఆటో తీస్తావో, లేక నీవు షాప్ ఓపెన్ చేస్తావో, లేక గేదెల దగ్గరికి వెళ్తావో, లేకపోతే పిల్లల పుస్తకాలు తీసుకొని వాళ్ళకి నేర్పించడానికి చూస్తావో, లేక ఏదైనా చేయగాక ఉదయాన్నే నీవు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే నీకు అది ఆశీర్వాదకరంగా ఉండదు. హల్లెలూయా. ఏది ఉండదు. అంత ఆత్రం ఏందంట, నాకు వేరుగా ఉండి నేను లేకుండా ఏం చేయలేరని ప్రభు చెప్పాడుగా. ఆయన ఏమన్నా నీ సమయం అంతా నాకేమన్నాడా? కొద్దిగా ఉదయాన్నే లేచి ప్రార్థనేగా. అది కూడా ఆయన కోసం ఏమైనా చేస్తున్నావా? నీ కోసమే నువ్వు చేసుకుంటున్నావు. ఉదయాన్నే దేవుని సన్నిధిలో ప్రార్థన కాచి ఉంచుకో. జాన్ బ్రాంచ్ గారు ఒక మాట చెప్పాడు. ఏమని తెలుసా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేయకపోతే, ప్రార్థన చేయకుండా ఎవరైతే డోర్లు ఓపెన్ చేస్తారో వాళ్ళ ఇళ్లలోకి చీకటి శక్తులు వస్తాయంట. తెలుసా? ఉదయాన్నే లేచి నీవు ప్రార్థన చేసుకొని నువ్వు ఓపెన్ చేస్తే ఏ చీకటి నీ ఇంటిలోకి రాదు. హల్లెలూయా. ప్రార్థన నీకు ఒక ప్రహరీ లాంటిది.
ప్రార్థన అనేటువంటిది అగ్ని కంచె లాంటిది. ఒక మాంత్రికుడు ఒక అమ్మాయిని చూశాడంట బజార్ను పోతా ఉంటే ఆ బజార్ను కనబడితే ఆ పిల్ల చాలా అందంగా ఉంది. అప్పుడు అనుకున్నాడంట ఆ అమ్మాయిని అనుభవించాలి అనుకున్నాడంట. అనుకొని ఇంటికెళ్ళి వాడు దయ్యాలు పంపిస్తున్నాడు. ఈ అమ్మాయి అంట, ఆ అమ్మాయికి ఏం తెలియదు విషయం. మోకరించి ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఉంది. అంటే పనులన్నీ పూర్తి చేసుకుని ఇంట్లో ఆ దయ్యాలు అమ్మాయి మీదకి పంపిస్తా ఉంటే ఆ దయ్యాలు అంటే అమ్మాయి దగ్గరికి వచ్చి అమ్మాయిని ఏమి చేయలేక మళ్ళీ అతని కాడికి వెళ్ళిపోతున్నాయి అండి. ఆ దయ్యాలు ఏం చేస్తాయంటే వశీకరణ మంత్రం చదివి ఆ వ్యక్తి మీదకి పంపిస్తాడు దయ్యాలని మాంత్రికుడు. అప్పుడు ఆ అమ్మాయి యొక్క ఆలోచన, ఆ అమ్మాయి మనసు అంతా కూడా ఎవరి పేరునైతే పంపిస్తామో ఆ మనిషి మీదే పీగుతూ ఉంటుంది. ఇంకా ఆ మనిషి నువ్వు కట్టేసినా వచ్చేసింది అంతే. నువ్వు కట్టేయగాక, నువ్వు గదిలో బంధించగాక ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే దయ్యాల చేత అమ్మాయి యొక్క మనసుని వశీకరణ చేసుకుంటారు. అదొక మాంత్రిక విద్య. అది కూడా ఒక చిన్న శాతబడి లాంటిది. అలాగ దయ్యాలు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏంటి ఇలాగా వస్తున్నారని చెప్పి దాని తర్వాత ఇంకా పెద్దదాన్ని పంపిస్తున్నాడు. అది కూడా వెళ్ళి మళ్ళీ వస్తుంది. అలాగే ఎన్ని పంపించినా రిటర్న్ వస్తున్నాయి అంట. ఇతను కళ్ళు తెరిచి అడిగాడంట, అసలు మీరు ఎందుకు వచ్చారు? నా మంత్రంలో శక్తి లేదా? లేకపోతే నేను చదవడంలో కరెక్ట్ లేదా? ఇప్పుడు వరకు నేను ఏం చెప్తా చేశారు కదా. ఆ చిన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరెందుకు తీసుకొని రాలేకపోయారు అంటే ఆ దయ్యాలు చెప్పినాయి అంట, ఆ అమ్మాయి దగ్గరికి మేము పోలేకపోయాము. అమ్మాయి ప్రార్థన చేసుకుంటా ఉంది. చుట్టూ ఇట్లా ఎలాగైతే ఉందో అలాగా ఒక గీత గీసినట్టుంది. ఆ గీత మీద అగ్ని మండుతూ ఉంది అని చెప్పారంట. హల్లెలూయా. అందుకని పోలేకపోయాం. ఆ అమ్మాయి కూడా అగ్ని కణంలాగా మండుతూ ఉంది. అదండి ప్రార్థన అంటే. ఉదయాన్నే లేచి ఆత్రగాడివి దేవుని పక్కన పెట్టి ఏదో సాధిద్దామని, ఏదో వరగదీద్దామని ఆలోచన ఏమీ ఉండదు, ఆయాసం తప్ప. అల్లుపలా తీస్తే బయట నీ కోసము మరణపు చీకట్లు ఉంటాయి, నెమ్మది లేని చీకట్లు ఉంటాయి, నేను గలిబిలి చేసే చీకట్లు ఉంటాయి. అవి రాకడొచ్చేంత వరకు వదిలిపెట్టవు. నిన్ను ప్రతి ఇంటికి వస్తాయి. డోర్లు ఓపెన్ చేసే ముందు ప్రార్థన చేయకపోతే లోపలికి వచ్చేస్తాయి, ప్రార్థన చేయకపోతే. అందుకే మీ ఇళ్లలో, మీ కుటుంబాల్లో అలాంటి పరిస్థితులు ఉండేది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయాన్నే వేకువనే మీరేం చేయాలి? దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి. అలా కాకుండా ఉదయాన్నే లేచి స్నేహితులను దీవించడం, పిల్లలను దీవించడం చేస్తే అది మనకి శాపంగా మారవచ్చు. 3వ పాయింట్, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథం 28:27. చదవమ్మా. లేమి కలుగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. ఇదేంది? కన్నులు మూసుకుంటే శాపం వస్తుందా? అంటే ఇప్పుడు మన అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాంగా, మరి శాపం వస్తుందా? నిద్రపోయేటప్పుడు కూడా కళ్ళు మూసుకుంటున్నాం కదా, శాపం వస్తుందా? దుమ్ము గాలి వచ్చినప్పుడు కూడా కళ్ళు మూసుకుంటున్నాం, శాపం వస్తుందా? మూసుకోవడం కాదు. పైన ఒక మాట అన్నాడు, దానికి రిలేటెడ్గా ఉంది ఇక్కడ. చదవమ్మా. పేదలకిచ్చువానికి లేమి కలుగదు. లేమి అంటే పేదరికం ఉండదు. కన్నులు మూసుకుని వాని మీదకి కలుగును. అంటే అర్థం ఏంటంటే పేదవాళ్ళు వచ్చి ఒక ముద్ద బువ్వ అడగడమో, ఒక 10 రూపాయలు డబ్బులు అడగడమో, లేక చొక్కా ప్యాంటు చీర అడగడమో చేసినప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవడం అంటే అర్థం ఏంటంటే చూసి చూడనట్టుగా ఉండడం అనేది శాపం. ఎవరికైనా నష్టం వచ్చినప్పుడు, ఎవరైనా దెబ్బలాడుకుంటా ఉన్నప్పుడు, ఎవరైనా హానికి గురైనప్పుడు,
ఎవరైనా ప్రమాదానికి గురైనప్పుడు నాకు తెలియనట్లుగా కళ్ళు మూసుకొని మనం పక్కకి వెళ్ళిపోవడం, అంటే కళ్ళు మూసుకొని పోవడం అని కదా అర్థం. చూసి చూడనట్టుగా నాకు కనబడలేదు అన్నట్లుగా నువ్వు ఉండడం అనేది శాపం. ఒక మనిషిగా చేయలేవా? ఒక మనిషిగా తోటి మనిషిని గాయపరుస్తామంటే చూస్తూ ఉంటావా? తోటి మనిషి యాక్సిడెంట్ అయి కింద పడి ఉంటే చూస్తూ ఉంటావా? తోటి మనిషి ₹1 అడిగినప్పుడు ఓకే లేవనుకో, రేపు ఇస్తానని చెప్పు, ఇప్పుడు లేవులేను, దానికి దురుసుగా మాట్లాడటం. దున్నపోతులాగా నువ్వు పని చేసుకోలేవో, నీకు దేనికి అసలు? నేనేమంటానంటే ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉందండి. ఏమిటో తెలుసా మాట? పేదలు మీ మధ్య ఉండక మానరు. పేదలు ఖచ్చితంగా మన మధ్య ఉంటారంట. చదువురా. బీదలు దేశములో ఉండక మానరు, అందుచేత అసలు పేదలను దేవుడు ఎందుకు చేశాడంటే మనకు దాతృత్వము, ప్రేమ అవన్నీ కూడా నేర్పడానికి అని ఉంది వాక్యంలో. హల్లెలూయా. పేదలంటే కులం కాదు, అన్ని కులాల్లో పేదలు ఉంటారు, అన్ని వర్గాల్లో పేదలు ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళ కళ్ళు మూసుకోవడం అంటే కొంతమంది ఉంటారు, అత్తకి ఒక్క ముద్ద కూడా అన్నం పెట్టకుండా కడుపు నిండా తింటారు. ఆమె ఆకలి బాధలో ఉన్నా, మామగారు ఆకలి బాధలో ఉన్నా, తల్లిదండ్రులు ఆకలి బాధల్లో ఉన్నా వాళ్ళని పట్టనట్లుగా, చూసి చూడనట్లుగా, అలాంటి వాళ్ళు కూడా కళ్ళు మూసుకున్న వాళ్ళతో సమానం. వాళ్ళ మీద కూడా దేవుని శాపము వస్తుంది. నిజంగా నీవు మనిషివైతే నీకు భర్తనిచ్చిన అత్తకు ముద్ద పెట్టడానికి ఏమండి? నిజంగా నీవు ఒక మనిషివైతే నీ సొంత తండ్రికి, నీ సొంత తల్లికి ఒక ముద్ద పెట్టడానికి ఏమైంది? ఒక పండగ రోజు ఒక శారీ తెచ్చి ఇవ్వడానికి ఏమైంది? శాపము నీ మీద ఉంటుంది. కళ్ళు మూసుకునే వ్యక్తులకు శాపం ఉంటుంది. అమ్మా తల్లులారా, మీలో కొంతమంది చాలా తప్పైన విధంగా ప్రవర్తిస్తున్నారు మా కుటుంబ విషయంలో. అది మీరు ఖచ్చితంగా మానుకోవాలి. క్రైస్తవులకు అది తగదు. అమ్మాయిగా నీవు ఒక ఇంటిలో పుట్టి వేరే ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత నీవు కోడలుగా వచ్చినటువంటి ఇల్లే నీ తల్లిగారి ఇంటికంటూ కూడా విలువైనటువంటిది. నీవు ఆ ఇంటి పిల్లవు కాదు, ఈ ఇంటి పిల్లగానే వచ్చావు. ఎప్పుడు నీ యొక్క అత్తకు తెలియకుండా, నీ భర్తకు తెలియకుండా, నీ మామకు తెలియకుండా నీ సొంత తల్లిగారింటికి పూసిక పుల్ల కూడా తీసుకుని పోకూడదు. పూసిక పుల్ల కూడా తీసుకోకూడదు. డబ్బులు దొంగతనం చేసి వస్తువులు కొనుక్కొని మెమ్మోళ్ళకి పంపించడం, తమ్ముళ్ళకి అన్నలకు పంపించడం, తల్లిదండ్రులకు తీసుకురావడం చాలా చాలా తప్పు. వాళ్ళు చూసుకుంటారు. అక్కడ నీకు ప్రేమ ఉంటే మీ భర్తను ఒప్పించి తెప్పించుకో. ఇదొక తప్పు. ఇంకొక తప్పు ఏంటో తెలుసా? వాళ్ళ తరపున, అమ్మాయి తరపున వాళ్ళు వస్తే ఈమె జ్వరంలో 190 డిగ్రీలు జ్వరమైనగా లేచిద్ది. వచ్చి లేచి అడు పరిగెత్తి ఇడు పరిగెత్తి, ఏంది స్వత్తం ఉన్నావు, మబ్బు మొక్క వేసుకునే చికెన్ తెపో అంటది మొగుడిని. ఓ బిర్యానీలు అవి ఇవి అన్నీ చేసి బ్రహ్మాండంగా చూస్తుంది. చూసి మా నాన్నకు బన్నీళ్ళు లేవు, 2 తీసుకురావచ్చుగా, మా అమ్మకి చీర చూడు నలిగిపోయింది, 1 తీసుకురావచ్చుగా. కానీ ఇంట్లో మరి అత్త మామ ఎప్పుడన్నా చెప్పావా? ఒక్కసారి అన్నా. కన్నులు మూసుకోవటం అంటే అదే. సమానంగా చూడటం కూడా తప్పే. ఎక్కడ ఎక్కువ చూడు, అది నీకు సంబంధం లేదు. సంబంధం లేదంటే అసలు చూడొద్దని కాదు. వాక్యంలో ఏముంది? 45వ కీర్తన 10వ వచనం చదవండి. కీర్తన 45:10 త్వరగా. రూతు నయోమిలాగా
ఉండటమే నిజమైన క్రైస్తత్వం. లేదంటే ప్రియులారా, కన్నులు మూసుకున్న వాని మీదకి ఏమొచ్చును అంతే. మీ సొంత అత్తమామల విషయంలో కళ్ళు మూసుకుంటే, పేదల విషయంలో కళ్ళు మూసుకుంటే, కష్టాల్లో వ్యాధులతో అనారోగ్యాలతో ఉన్న వారిని చూసిస్తున్నట్టుగా నువ్వు కళ్ళు మూసుకుంటే అది నీకు క్షేమమైతే కాదు. హల్లెలూయా. 4వ పాయింట్, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. ఇశ్రాయేలీయులందరూ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినుక తిరుగుబాటు చేసిరి. నీ మాట వినక తిరుగుబాటు చేసి మేము పాపము చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కొమ్మరించితివి. చాలు. ఎవరి మీద దేవుని కోపం కొమ్మరింపబడుతుంది? అక్కడ ఒక పదం ఉపయోగించాడు. ఏమిటి ఆ పదం చెప్పండి, కరెక్ట్గా చెప్పాలి. తిరుగుబాటు. ఏం చెప్పండి? తిరుగుబాటు. అది శాపానికి కారణం. తిరుగుబాటు అనే పాపము. దేవుడు చెప్పిన మాట మేము ఎందుకు వినాలి? ఆయన చెప్పిందల్లా మేము చేయడానికి ఎలా కుదురుతుంది మాకు? పాస్టర్లు ఎన్నో బోధిస్తారు, అసలు విషయం ఆయనకి ఏమైనా తెలుసా? కాబట్టి మేము వినము. తిరుగుబాటు. సౌలుతో దేవుడు చెప్పాడు, నీవు అమాలేకీయులందరినీ సమూల ధ్వంసం చేయన్నాడు. కానీ బలాజ్యులను ఉంచుకున్నాడు, గుర్రాలను ఉంచుకున్నాడు, బలమైనటువంటి పశువులను ఉంచుకున్నాడు, క్రొవ్విన వాటిని. అప్పుడు ఆ విషయము దేవుడు ప్రవక్త అయిన సమూయేలు గారికి తెలియజేస్తాడు. సమూయేలు గారు వచ్చి అంటాడు, నువ్వు తిరుగుబాటు చేశావు ఓ సౌలా. ఇక్కడ తిరుగుబాటు ఏంటంటే, దేవుడు నీకేది చెప్తున్నాడో అది వినకుండా, ఏది చేయమన్నాడో అది చేయకుండా, ఎలా ఉండమన్నాడో అలా ఉండకుండా నువ్వు దానిని అతిక్రమించేటువంటి తిరుగుబాటు. పూర్తిగా చంపంటే నువ్వు చంపడమే, పూర్తిగా వదిలేయమంటే వదిలేయడమే. అదే చాలా ముఖ్యమైనది. తిరుగుబాటు చేస్తారు కొంతమంది. ఈ స్వభావం భర్త మీద కూడా చూపిస్తారు. భర్త కూడా తిరుగుబాటు చేస్తారు, పెద్దలకు తిరుగుబాటు చేస్తారు, సేవకులకు తిరుగుబాటు చేస్తారు, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. దేవుడు ఒకటి చెప్తే నువ్వు ఒక్కొక్కటి చేస్తావు. శాపం వస్తుంది మన మీదకి. నీ మీదకి వచ్చిన శాపానికి నీ తిరుగుబాటే కారణమేమో చూసుకో. అందుకే నీ జీవితం అలా ఉంది. దేవుని చిత్తం ఒకలా ఉంటే నువ్వు మరోలాగా ప్రవర్తించడం. దేవుడు ఒకటి చేయమని ఆజ్ఞాపిస్తే నువ్వు మరొకటి చేయడం. దేవుని బిడ్డలారా, ఎప్పుడన్నా దేవుని సన్నిధిలో మోకరించి అడిగావా, ప్రభువా నేను నా ఉద్యోగ విషయంలో నీ చిత్తం ఏంటయ్యా అని? అయ్యా నా యొక్క బిడ్డల విషయంలో నీ చిత్తం ఏంటయ్యా? అయ్యా ఈ వ్యాపార విషయంలో నీ చిత్తం ఏంటయ్యా? వివాహ విషయంలో మీ చిత్తం ఏంటయ్యా? ఎప్పుడన్నా అడిగావా? నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సేవకులు చెప్పారు, బాయ్ నీకు 18-20 దాకా వచ్చినాయి, నువ్వు వివాహం కోసం ప్రార్థన చేసుకోవాలన్నారు. ఏకాంత ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేశాను నేను. ప్రభా నువ్వు సిద్ధపరచు నాయన. దేవుని చిత్తమై సిద్ధపరిచినటువంటి భర్త అయినా భార్య అయినా నీతో కలిసి ఉంటే మనసు కలుస్తుంది, హృదయం కలుస్తుంది, భావాలు కలుస్తాయి, ఫీలింగ్స్ కలుస్తాయి. ఆ రీతిగానే నీ అభివృద్ధికి ఎంతో తోడ్పాటుగా ఉంటారు భర్త అయినా భార్య అయినా. దేవుని చిత్తము కాకుండా నీవు గనక ఎంపిక చేసుకుంటే ఖచ్చితంగా అది నిలబడదు, ఉండదు, ఎప్పుడు ఊడిపోయేది కూడా తెలియదు.
నేను మేము విజయవాడ వెళ్ళాం పెళ్ళికి. అక్కడ ఒక అమ్మాయి సుసన్నగా చెప్తుంది, అమ్మా బాగున్నాడు మీ ఆయన అని అడిగింది. ఎక్కడక్క, నాకు 2 పిల్లలు పుట్టారు, 30 లక్షలు అప్పు చేశాడు. ఒక చోట ఊరి పేరు వద్దులేండి, మనందరికి తెలిసిన ఊరే, దగ్గరే. అక్కడ ఒక టీ స్టాల్ పెట్టాడు. మంచిదేగమ్మా, కానీ ఎటు పోయాడో తెలియదు, సంవత్సరం అయింది, ఇప్పటికి లేడు. తల్లిదండ్రుల మాట కాదని నాకు ఈడే కావాలి ఆమె కావాలని ప్రేమించి ఇంచి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించడం తప్పని నేను చెప్పను, దేవుని చిత్తం కనుక్కో. ఇంకొక విషయం తెలుసా, ప్రేమించే విషయం కూడా దేవుని చిత్తం తెలుసుకోవచ్చు. ప్రభా, నాకు పలానా అబ్బాయి మీద ఇష్టం కలుగుతూ ఉంది, పలానా అమ్మాయి మీద ఇష్టం కలుగుతుంది, ప్రేమించమంటే మీరు అనుమతిస్తే నేను ప్రేమిస్తా, కానీ ప్రేమించి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా, వాడుకొని వదిలేయని. అట్లా కూడా నువ్వు ప్రార్థన చేస్తే బెటర్ ఏమో. అలా కాకుండా దేవుని చిత్తం తెలుసుకోకుండా నువ్వు ఎలా పడితే అలాగా ఎంపిక చేసుకుంటే అది నీకు ప్రమాదం అవుతుంది. నీకు నచ్చింది ఎప్పటికీ మంచిది కాకపోవచ్చు. లోతుకు నచ్చింది సొదొమ, మంచిది అయిందా? పండు చూడటానికి మంచిది కనిపించింది, ఆదామములకు మంచిదైందా? కన్నులకు ఇంపుగా ఉన్నటువంటిది చివరికి నీకు కంపుగా మారచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరుగుబాటు చేయుట అనేటువంటిది నీ మీదకి శాపాన్ని తీసుకొని వస్తుంది. సేవకులు ఒకటి చెప్తుంటే కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతుంటారు, ఏందంటే ఆయన చెప్పేది ఆడ కుదురుతంట, అదంట ఇదంట అని నలుగురులు ఉండే. అందుకే శాపం నీ మీదకి, నీ పిల్లల మీదకి వచ్చింది. దేవుని మాట అనే భయం లేకుండా మాట్లాడతావు నువ్వు మందిరంలో. ఎంతగా తెగించావు అబ్బాయి నువ్వు, హృదయంలో ఎంత గర్వం ఉందో నీకు. దేవుని వాక్యమే చెప్తుంది, నా మాటలు ఏమని చెప్పానా? పోనీ భగవద్గీత ఏం చెబుతున్నానా? అలా కాకుండా నిన్న మొన్న వచ్చిన సినిమా చూసి వచ్చి నీట్గా చెప్తున్నాను మీకేమన్నా? మరి దైవ సందేశమే కదా నేను చెప్తుంది. నీకు కుదరకపోతే నీ మాటికి నువ్వు కాముగా ఉండు. ఇంకొకళ్ళకి తిరుగుబాటు చెప్పి చెడగొట్టావా, శాపం మూట కట్టుకోవడమే. అలాగ బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు, కానీ మన యొక్క పాయింట్ అది కాదు. అది ఇంకోసారి చెప్తాను, దేవుడు అనుమతిస్తే తిరుగుబాటు వల్ల నష్టాలు చెప్తాను. స్తోత్రం చెప్పని అర్థమైన వాళ్ళు. హల్లెలూయా. మలాకీ గ్రంథం 1:14. మలాకీ గ్రంథం 5వ పాయింట్ అది. చదవమ్మా. ఘనమైన మహారాజునై ఉన్నాను, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగదయుండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు. శాపగ్రస్తుడు. ఎవరంటే శాపగ్రస్తుడు? మా చెప్పరు అశ్విని, ఎవరు? వంచకుడు, శాపగ్రస్తుడు. నాకు ఒక విషయం మధ్యలోకి వచ్చిందండి, అది చెప్తాను నేను. వంచనలో ఇది చెప్పే ముందు ఇంకొక వంచన ఉంది. అమాయకపు మనుషులు కొంతమంది మనల్ని నమ్మి మన దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. మా అమ్మాయి నేను చదివించమంటావు పాస్టర్ గారు, మా అబ్బాయి నేను చదివించమంటావు, మరి మాకు తెలియదు మీ సలహా ఏమని. అలాగే మిమ్మల్ని కూడా ఎవరైనా అడిగారు అనుకో, మీ పిల్లలకు పోటీ వస్తారని కానీ, మీ పిల్లల కంటే ఎక్కువ చదవటం ఇష్టం లేక కానీ, తప్పైన మార్గంలో వాళ్ళని నడిపించడానికి తప్పైన సలహాలు ఇచ్చే వంచకుడుగా ఉంటే, వంచకురాలుగా ఉంటే శాపం వస్తుంది. వాళ్ళు చదువుకోగలరో లేదో వాళ్ళ ఇష్టం. నీవు హార్ట్ఫుల్గా చెప్పు, మంచే చెప్పు, వాళ్ళ మంచిని కోరి చెప్పు. అయ్యా మా పిల్లలు 10వ తరగతి అయ్యారు, ఏం చదవమంటావు? నా దగ్గరికి వస్తే నేను ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్
ఎటు కాకుండా పోవాలనే ఉద్దేశంతో కానీ, నా కొడుకు కంటే తక్కువ ఉండాలనే ఉద్దేశంతో కానీ ఎప్పుడూ సలహా ఇవ్వను. హల్లెలూయా. నా ప్రార్థనలో ఒక భాగం ఏంటంటే, నా మందిరానికి వచ్చేటువంటి మీరందరూ మీలో కలెక్టర్ మొదలుకొని క్లర్క్ దాకా ఉండాలి. ఇప్పుడు విన్నారు నా ప్రార్థన? క్లర్క్ మొదలుకొని కలెక్టర్ వరకు నా యొక్క మందిరంలో ఉండాలి. హల్లెలూయా. అదే అసలైన ఫలాలు. ఇప్పుడు అది కూడా నా మనసులో దుఃఖం ఉంది. మన మందిరంలో టీచర్స్ ఏరి, మన మందిరం ఎంఆర్ఓలు ఏరి, ఉద్యోగస్తులు ఏరి, డాక్టర్లు లేరు. అది ఆశీర్వాదం కాదు, సంఘానికి ఆశీర్వాదం కాదండి. నా ప్రార్థన అదే. నీవు కూడా అలాగే సలహాలు ఇవ్వు. వాళ్ళు ఎదగకూడదనే ఉద్దేశంతో తప్పైన సలహాలు కనుక నువ్వు ఇచ్చావా, వంచన కింద వస్తుంది. ఈ మాట నేను అందుకే చెప్తున్నాను. వంచకుడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏ వంచన గురించి మాట్లాడుతున్నాడంటే, కాబట్టి తన మందలో మగది ఉండగా చెడిపోయిందని అర్పించటం. మందలో మగది ఉండగా అనగా శ్రేష్టమైనటువంటిది ఉన్నప్పటికీ కూడా చెడిపోయింది దేవునికి ఇవ్వడం. ఏమిటో చెడిపోయింది. కొంతమంది దొంగలు ఉన్నారు. భార్యలు ఏం చేస్తారంటే, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి అన్నయ్యకి ఇచ్చిరాపో, అయ్యగారికి ఇచ్చిరాపో, ఆ కార్యక్రమం జరుగుతుంది కానీ ఇస్తారు. ఈ దొంగల మధ్యలో ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చింది వేరే అయితే ఈడేది కొంత ఇచ్చి మిగతా దాచుకుంటారు. ఆడపిల్లలు అలాగే చేస్తున్నారు, మగపిల్లలు అలాగే చేస్తున్నారు. కొంతమంది భర్తలు ఇస్తారు, పాస్టర్ గారికి ఇచ్చినప్పో కోటాలు పెట్టుకుంటున్నారు, కానీ ఆమె లేదు దాచుకొని లోపల కొద్దిగా, మా ఆయన కొద్దిగా ఇచ్చాడు పాస్టర్ గారా, నాకు నష్టం ఏముంది, వంచన చేస్తుంది నువ్వు, నాకేం నష్టం లేదు, కార్యము నాది కాదు, నేను దేవుని వాడను, కార్యము దేవునిది. ఆయన వెక్కిరించమనడు, ఆయన అవమానపరచమనడు, ఆయన భయంకరుడైనటువంటి దేవుడు. కాబట్టి వంచన చేసేవాడి మీదకి ఏమొస్తుంది చెప్పండి? శాపం వస్తుంది. 6వ పాయింట్ చెప్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం అయిపోయింది కాబట్టి లాస్ట్ పాయింట్. ఇర్మియా గ్రంథము 48 అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. వృధాగా శాపం తెచ్చుకోవటం అంటే ఇదే. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. చేస్తావు అమ్మా, నేను మీ పనిని నేను చూస్తూ ఉంటా, మీకు తెలియదు, తర్వాతనే గమనిస్తా. దేవుడి మందిరంలో ఇలా ఉన్నారంటే మీ ఇంటికాడ ఎలా ఉంటారు? కొంతమంది పరిచయం చేస్తున్నారు, మనం తిన్న తర్వాత అన్ని శుభ్రం చేసుకుని పెట్టుకుంటాంగా, సబ్బు సరుపు దానికి అట్నే కరచకపోతున్నాం. ఎందుకంటే ఈసారికి మళ్ళీ పెట్టే పని లేకుండా ముందే దానికి పెడుతున్నారా? ఈసారి కార్యక్రమం జరిగేటప్పుడు మళ్ళీ సబ్బు సరుపు తీసుకురావడం ఎందుకని మళ్ళీ ముందే పెడుతున్నారేంది? ఆ గ్లాసులకి సబ్బే, ఆ వంట పాత్రలకే సరిపే. ఏంటో నాకు అర్థం కాదు. అశ్రద్ధగా ఎందుకు అలా చేస్తూ ఉంటారు? నువ్వు పని చేయదలుచుకున్నప్పుడు శ్రద్ధగా చెయ్యి, మనసు పెట్టి చెయ్యి. ఏదన్నా కుర్చీ తుడుస్తున్నావా, శుభ్రంగా తుడు. మందిరం ఊడుస్తున్నావా, శుభ్రంగా ఊడు. ఒక్కొక్కళ్ళు వస్తారు మందిరం ఊడవాలంటే తక్కువ అర్ధగంట పట్టిద్ది. ఆ అట్టాన్ని ఇట్టాన్ని పోతా ఉంది. ఏందబ్బా నాకు అర్థం కాల. ఇప్పుడు వచ్చింది అప్పుడు ఎలా ఊడిచింది నాకు అర్థం కాల. నేను చూసాను, అడిగాను, అంత స్పీడ్గా మనం కూడా ఊడలేకపోతున్నాం, ఈయన అంతలా స్పీడ్గా ఊడిచింది అన్నాను. ఊడవటమా ఇంకేమన్నా? అటు ఒక చీపిరి అంటదంటే ఇటు ఒక చీపిరి, ఎటు చీపిరి అట్లా కట్టేది. నేను చూద్దామని చెప్పి ఒకరోజు నేను చూస్తే మధ్యలో స్టార్ట్ చేసింది ఇక్కడ ఒక దారి నుంచి కాకుండా ఇటు అంటది అయిపోయింది. ఉపయోగం ఏందంటాను నేను? శ్రద్ధగా ఎందుకు చేయలేకపోతున్నావు? ఏ పని అయినా సరే, దైవ సంబంధమైన పని అయినా, నీ సొంత పని అయినా, శ్రద్ధ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్.
కానీ దేవుని పని దగ్గరకు వచ్చేసరికి యెహోవా కార్యాలు మైకి సెట్ పెట్టినా, లేదా డ్రమ్ము వాయించినా, లేదా ప్యాడ్ వాయించినా, లేదా కెమెరా పెట్టుకొని వీడియో తీసినా, లేదా మీరు దేవుని సన్నిధిలో ఆరాధన చేసినా, బైబిల్ చదివేటప్పుడైనా, లేక ఏ పని చేసినా దైవ సంబంధమైనటువంటి కార్యం శ్రద్ధగా చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి చెప్పాను, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేయను, గొప్పోడైపోతాడు, నాయకుడు అవుతాడు. శ్రద్ధ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి మీదకి శాపం వస్తుంది నెంబర్ 1 చెప్పండి. రాసుకోలేదా మీరెవరు? గుర్తుపెట్టుకోలేదా? 1 భక్తిహీనుల మీదకి శాపము. 2వది ఉదయాన్నే ప్రార్థన చేయకుండా ఎక్కువ జామున దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా స్నేహితుని కొరకు ప్రార్థన చేసేవాడు దీవించే వాని మీదకి శాపం వస్తుంది. 3వది కన్నులు మూసుకొని, అంటే నువ్వు చేయవలసిన మంచి పని ముందు కనబడుతున్నప్పటికీ కూడా నీకు తెలియనట్లుగా నటించడం, కన్నులు మూసుకోవడం, అది శాపానికి నువ్వు కారకుడు అవుతావు. 4వది తిరుగుబాటు చేయడం శాపానికి కారణం. దేవుడు చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. దైవ చిత్తం ఒకటి, నీ చిత్తం ఒకటి, నీ ఇష్టం ఒకటి, అది శాపం. 5వది వంచకుడు శాపగ్రస్తుడు. వంచకుడు అంటే మంచి శ్రేష్టమైనది నువ్వు ఉంచుకొని చెడిపోయింది దేవునికి ఇచ్చి ఆయనను వంచడం, ఆయనతో ఆటలాడటం. లాస్ట్ పాయింట్ 6వది యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు. ప్రియులారా, మీలో ఇలాంటి కారణాల చేత శాపానికి గురవుతున్న పరిస్థితులు కనుకుంటే ఈరోజే ప్రార్థన చేయండి. ప్రభువా, నేను అశ్రద్ధగా ఉంటున్నాను, నాలో శ్రద్ధ దయచేయండి. ఇదిగో నాలో ఫలానా వంచన ఉన్నది, అది నేను ఈరోజు సరి చేసుకుంటున్నాను. ఆ రీతిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం.